పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జైన విగ్రహాన్ని దొంగలించిన దొంగలను చాకచక్యంగా పట్టుకొని రిమాండ్కు తరలించిన టేక్మాల్ పోలీసులు. కుప్పంలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రులు. టీఆర్ఎస్ రైతు మహాధర్నాలో అతిథిగా తొండ. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం, గుండెపోటుతో కూతురు మృతి. దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త వెలుగులు. వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట కాలనీకి చెందిన సుమారు 100 కుటుంబాల గిరిజనులు 20 ఏళ్ల క్రితం వరద ముంపుకు గురై మెరక ప్రాంతంకు వెళ్లి ఇల్లు నిర్మించుకుని అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. దీనికి తిరుమలకుంట కాలనీ అని పేరు పెట్టుకున్నారు. రహదారి పక్కన మెరక ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలనుకున్న ప్రజలకు అనుకోని ముంపు వచ్చి పడింది. మెరక ప్రాంతంలో ఎంతో హాయిగా ఉందనుకుంటున్న ప్రజలు చెప్పుకోలేని పరిస్థితి వచ్చి పడింది. అదే ఊర్లో ఊట రూపంలో కనిపించకుండా నెమ్మదిగా లోపల నాని ఎప్పుడు చూసినా గ్రామంలో ఎక్కడ చూసినా తేమతో నిండిపోయి కనపడకుండా గ్రామాన్ని తినివేస్తుంది. గుట్టలపై నుంచి వస్తున్న ఊటతో కాలనీలోని మడివి బల్లెమ్మ ఇల్లు కూలిపోయింది. అప్పటి వరకు ఇంట్లో వంట చేసుకొని పనికి వెళ్లేందుకు ఇంట్లో అందరూ క్యారీలో ఆన్ చేసుకొని సర్దుకొని రోడ్లపైకి వచ్చారు. నా పేరు సదా, అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో నివసిస్తున్నాము. గత 20 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము. మాకు ఆ ఊరి దగ్గరగా గుట్ట ఉండడంతో ఊట కారుతున్నది. దానివల్ల 3 ఇల్లుల దాకా పడిపోయాయి. అదే కాకుండా చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాగే మా నాన్నగారు కూడా అంటే అనారోగ్యంతోనే ఉన్నారు. ఇప్పుడు మాకు నివసించడానికి ఇల్లు కూడా లేదు. దాని ద్వారా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తిరుమలకుంట కాలనీ అండి మాది. నా పేరు మడి ఊళ్ళమ్మ. మాది వర్షం ఎక్కువ పడటం వల్ల గట్టు మీద నుంచి నీళ్ళు రావటం వల్ల ఇళ్ళన్నీ కూలిపోయాయి. ఉండటానికి కూడా లేదు. అట్లాగే మేము కేసీఆర్ ఇళ్ళకి వెళ్తేనే వాళ్ళు మేము ఉంటున్నాం ఆ ఇంట్లోని. మేము రేపే మొత్తం ఖాళీ చేయమన్నారు. అక్కడ నుంచి ఎవరి స్థలంలో కట్టుకున్నాం. మేము అప్పటికప్పుడు ఏదో చిన్న పాకేసుకున్నామండి. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏదన్నా ఇల్లు ఇస్తే శాంక్షన్ చేస్తే ఏమైనా కట్టుకుంటామండి. మాకైతే ప్రస్తుతానికైతే ఇల్లు లేవు. అట్లా ఉంటున్నాము. ఏదో డేరాలు వేసుకొని పాకలు వేసుకొని ఉంటున్నామండి. వాళ్ళ స్థలాలు వస్తే వాళ్ళు వెళ్ళమంటే మేము ఎటు వెళ్ళాలో కూడా తెలవదు. మాకు ఇల్లు మంజూరు చేయండి అండి. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కొంచెం ఇల్లు మమ్మల్ని చూసి కథ ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుంది. అదే మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం. నా పేరు మడకం భవాని. గుట్టపై నుండి ఊట వల్ల మా ఇల్లు కూలిపోయింది. ఆ ఊట వల్ల దోమలు బాగా విపరీతంగా ఉన్నాయి, జ్వరాలు. అలాగే మాకు ఇల్లు కూడా లేదు. ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం ఇస్తుందని ఆశిస్తున్నాం. కర్నూలు నగరంలోనే గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సూర్య భగవాన్ దేవాలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అందులో భాగంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం కన్నుల వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున సూర్య దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు పాల్గొని దేవుని ఆశీస్సులు పొందాలని సూర్య దేవాలయ ఈవో రామకృష్ణ కోరారు. రమేష్ ఇచ్చిన తొందర రామంలో
ఓకే ఓకే సార్. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సూర్యనారాయణ దేవాలయం నందు దేవీ అత్యంత వైభవంగా గత 5 సంవత్సరములుగా దసరాకు జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి భక్తులు విరిగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఉదయము సాయంత్రం పూజలు కార్యక్రమం మరియు రంగ శాసనం కార్యక్రమం మరియు రథవేల చండీ హోమము అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటూ బాలకృష్ణ ఓకే సార్. ఈ దసరా నవరాత్రులే కాకుండా మరియు వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు కూడా అత్యంత వైభవంగా ఈ సూర్యదేవాలయంలో జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో అన్నీ కూడా సూర్యదేవాలయంలో గౌరీ అమ్మవారికి విశేష అలంకారాలు జరిపి ప్రత్యేక పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ విశేషంగా పాల్గొనాలని కోరుకుంటున్నాను. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మాజీ జెడ్పీటీసీ కర్నాటి రామలింగం అకాల మరణం చెందడంతో తెలుగుదేశం పార్టీ మున్గోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య మరియు నాయకులు రామలింగంకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం లక్ష్మయ్య మాట్లాడుతూ రామలింగం గారి ఆశయాలు మరోసారి గుర్తు చేస్తూ ఆయన లేని లోటు పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పార్వతమ్మ, చుండూరు మండల పార్లమెంటు కార్యదర్శి షరీఫ్, మరియగూడ మండల ప్రధాన కార్యదర్శి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నాటి రామలింగం గారు, కర్నాటి రామలింగం గారు రామలింగం అన్న ఆశయాలను రామలింగం ఆశయాలను రామలింగం ఆశయాలను మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు కర్నాటి రామలింగం గారి అకాల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. మరి ఇక్కడ ఈ 3-4 మండలాలకు కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పెంచిన నుండి కూడా పార్టీకి పనిచేస్తూ ఈ గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి మహానాయకుడు, ప్రజల మనిషి అన్న రామలింగం అన్న గారు. వారు ఎక్కడ కలిసినా అందరితోటి కలగలుపుకుపోయే మనస్తత్వం, పలకరించే వ్యక్తిత్వం, వారి యొక్క మంచితనం ఈ మండలంలో సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి రామచంద్రపురం స్థానిక గవర్నమెంట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పీడీఎస్యు 50 వసంతాల సభలు పోస్టర్ ఆవిష్కరించి నిర్వహించారు. పీడీఎస్యు మాజీ నాయకులు ప్రస్తుతం రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామారావు వారు ఆవిష్కరించారు. పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమశంకరం తదితరులు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 1974 అక్టోబర్లో ఏర్పడిన పీడీఎస్యు 2024 అక్టోబర్ నాటికి 50 ఏళ్లు నిండిన సందర్భంగా దేశవ్యాప్తంగా విప్లవ విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు ఉద్యమం కర్తవ్యాలను రూపొందించుకునే లక్ష్యంతో సభలు, సమావేశాలు నిర్వహించాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. అదేవిధంగా కార్మిక ఉద్యమాలను, విద్యార్థి ఉద్యమాలను, బలమైన ఉద్యమాలను నిర్వహించి ఈ దేశంలో పేద విద్యార్థుల హక్కుల కోసం పనిచేస్తుంది. పేద విద్యార్థులకు విద్య కావాలని, అదేవిధంగా విద్యని, వైద్యాన్ని జాతీయకరణ చేయాలని 50 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ సంస్థ మరింత బలోపేతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యార్థి ఉద్యమాలని, దేశవ్యాప్తంగా మతోన్మాద ఉద్యమాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, దేశంలో నేడు జరుగుతున్న ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా మరి ఈ క్రమంలోనే 2023 నుంచి 2024 అక్టోబర్ 30 వరకు
మరి సభలు సదస్సులు జరుగుతుంది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా అక్టోబర్ 12వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో మరి సభ జరుగుతుంది. అదేవిధంగా జాతీయ మహాసభ మరి రాజమండ్రిలో అక్టోబర్ 28 జరుగుతుంది. కర్నూలులో జరుగుతుంది. రాజమండ్రి, రామచంద్రపురం, కాకినాడ లాంటి పట్టణాల్లో కూడా భారీ ఎత్తున ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ప్రదర్శనలో విద్యార్థులు, యువకులు పాల్గొని దేశంలో వస్తున్న నిరుద్యోగానికి వ్యతిరేకంగా, పేదరికానికి వ్యతిరేకంగా, అదే విద్య కాషాయీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసి విద్యార్థులందరూ కూడా తన హక్కులు సాధించుకోవాలని మేము కోరుతున్నాం. అనాథ శవానికి అంత్యక్రియలు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక రిమ్స్లో 3 రోజుల క్రితం మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా ఆర్మీ తాలూకా బండారి జగీర్ గ్రామంకు చెందిన అశోక్ సడ్వాజీ షిండే వయసు 30 సంవత్సరాలు ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండల పరిధిలో ఉంటూ భిక్షాటన చేస్తూ చనిపోవడం జరిగిందని అతని మేనమామ జగన్నాథ్ సట్వాజీ సోలంకి మావల పోలీసులు సమాచారం అందించగా ఆదిలాబాద్ రిమ్స్కు వచ్చి అతనిని మామకు పోలీసులు శివాన్ని అప్పగించగా అంత్యక్రియలు చేయడానికి తన దగ్గర ఆర్థిక స్తోమత లేదని ఆవేదన చెందగా పోలీసులు బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్వేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ నజీజ్కి సమాచారం ఇవ్వడంతో అతను మరియు సంఘం సభ్యులు దమ్మకీర్తితో కలిసి హిందూ ధర్మ ప్రకారం స్థానిక పిట్టలవాడలోని तुम बैठ जाओ, तुम्हारा आदमी गाड़ी ला रहा हो जगह से। आराम से, आप आराम से, आराम से, आराम से। चलो इधर जाना है। हाँ अंदर उतरो, एक जगह अंदर उतरो, उधर से आनंद जी उतर आले इधर इधर लो उधर से आ जा, इधर आओ, तुम इधर आओ, ये पहले लगाओ, ये माना करा मट्टी करे बस, बाद में होने के बाद में मट्टी करने वाला नहीं, मट्टी डाल के सब अंदर डालने के बाद करेंगे। हां गोला निकाल दो अभी नहीं, ये गोला हमारा तरवत प्रेम ये मत ये फूल छोड़ दो, इसको मेरे के फूल निकालो, फूल निकालो, मट्टी डालने बाद फूल भी ऊपर ही डालेंगे, निकालो। हां चलो जाओ, तुम दोनों जाओ, नीचे जाओ, तुम दोनों नहीं इधर उतरो, आका तुम उतरो अंदर, कुछ मत तुम आराम से हाथ पकड़ दो जन उतरो, उधर ही दो यार हाथ आराम से उतरो बस। मुझे याद रखो पैर के नीचे बीच में वो रस्सी बस पकड़ो, आप इधर पकड़ो, तुम पैर को पकड़ो, पैर को पकड़ो। हाँ राइट, आराम से ऊपर खींचो, इधर तुम्हारी तरफ खींचो थोड़ा, जो हाँ बस 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 रुको।
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గోలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ పార్వతీదేవి అమ్మవారు దేవి శరన్నవరాత్రుల సందర్భంగా 3వ రోజు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చి ఉన్నారు. ఆలయ అర్చకులు సన్నిధి రాజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కోడమంచిలి సత్యనారాయణ మరియు సన్నిధి రాజు రాంబాబు వారు అలంకరణ చేసి అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాలు చేసి ఉన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. అమలాపురంలో ఘనంగా దేవి నవరాత్రి మహోత్సవాలు. కోనసీమ జిల్లా అమలాపురం ఈదరపల్లిలో వెంచేసి ఉన్న శ్రీ 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 ఉమామహేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి విశేష అభిషేకాలు, అనంతరం 3వ రోజు కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి పూజ, వ్యూహ వ్యచనం కార్యక్రమాల అనంతరం శ్రీ గాయత్రీదేవి యంత్ర అర్చన, అనంతరం చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. भगवान कमलेक्षण आवं जिह्नत्रवेदरण्य प्रप्ता स्मः ऋषिरोवाच स्मः तदे चिक्का भगवत जिक्कजकृतामृताकृत्वादित्यनवैच्छिन्ने जगणे सददितयो स्मः एवमेषा समुत्पन्ना ब्रह्मणा सम्मुस्तुता स्वयो प्रभावमत्या देव्यास्तु भूयस्तृणवदामि ते पैक्लवण्डि भूयस्तृणवदामि ते अयं ओं स्वाहा धर्व्यामपस्तीर्या चिरमध्यान्तरद्विरविधाय नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता सायै सपरिवारायै सवाहनायै सायुधायै विदग्धकायै वाग्भवबीजाधिष्ठात्र्यै श्रीमहाकाली देव्यै नागवल्लीधरध्वजयतो सत्कुमारचरभैरभ्यर्थितं जगतुङ्गवस्त्रं यमाम् कपित्थबलं महाहदं होस्यामि नमः स्वाहा వేసేయండి స్వాహ అన్నప్పుడు వేసేయండి. నమస్కారం మహారాజ్ఞికి దేవతకు జై మహాకాళీ జయ జయ హే జగదంబే భక్తవత్సలే రామపావనే లోకజననే విశ్వపూజితే కళ్యాణహేతవే భక్తజన సౌభాగ్యప్రదాయినే శ్రీలలితే బోలో మాతా మహారాజ్ఞికి జై. दिव्यश्री चंदनम समर्पयामि कालविकरण्ये नमः కుంకుమై పూజయామి. ఒక తమలపాకు తీసుకోండి, మీకు దగ్గరలో అలా యంత్రం లోపల వేసుకోండి, అలా నేల మీద దాని మీద పెట్టండి, కుంకుమ దగ్గర పెట్టుకోండి. ఓం గాయత్రీ దేవి నమః अष्टोत्तर पूजा ओम गायत्र्यै नमः ओम जगन्मात्र्यै नमः ओम परब्रह्मस्वरूपिण्यै नमः. మీరు కూడా చేయొచ్చు. ఆయన కూడా కొంచెం ఆ కింద ఇచ్చేయాలని అందరూ చేస్తారు. ఇద్దరికి మధ్యలో పెట్టుకోండి. తమలపాకు పూజ చేసేది ఇద్దరికి మధ్యలో పెట్టుకోండి. పెద్దపల్లి జిల్లా కోర్టు ఆవరణలో బతుకమ్మ సంబరాలు. శుక్రవారం రోజున జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ గోదార్ఖని ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోదార్ఖని సీనియర్ సివిల్ జడ్జ్ బి శ్రీనివాసులు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ మంజుల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తవటం సతీష్, ప్రధాన కార్యదర్శి జవ్వాజీ శ్రీనివాస్ మరియు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు.
చాలా విశిష్టమైనది మన తెలంగాణ సంస్కృతిలో. ఈ సంస్కృతిలో మమేకమై జీవిస్తున్నాం మనం. ఎందుకు అంటే పూలు చెట్లు ఇవన్నీ మన పర్యావరణాన్ని రక్షిస్తాయి. ఈ బతుకమ్మ పూలను మనం నిమజ్జనం చేస్తున్నామంటే అందులోని వాటర్ యొక్క కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. ప్రతి ఒక్కటి ఇక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఆ సైంటిఫిక్ రీజన్ తోటి మన పూర్వీకులు ఆచారాలని ఇవన్నీ పెట్టినారు. మరి ఆచారాలను కూడా పాటించుకుంటూ ఇది ఒక ఫంక్షన్ లాగా చేస్తున్నాము అంటే మన లోపల ఒక ఆత్మీయత భావము, ఐక్యమత్య భావము పెరుగుతుంది. ప్రతి ఒక్కరు మన కేసు విషయంలో నీవెంత అని తిట్టుకుంటాం. ఇక్కడ వచ్చి మన అందరం కలిసి ఆడుకుంటాం. పిల్లల లోపల మనకు చైల్డ్హుడ్ బచ్పన్ కా దోస్త్ ఎందుకు అంటారంటే చిన్నప్పుడు ఎలాంటి అలమరికలు లేకుండా ఉంటాము. ఎందుకంటే మన వయసు పెద్దగా వచ్చిన తర్వాత మన లోపల స్వార్థం పెరుగుతుంది, నాది అనేది పెరుగుతుంది. అటువంటి భావనలు పోవడానికి ఇలాంటి సామూహిక కార్యక్రమాలు మనందరం కలిసి మెలిసి ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటే అది ఒక మజానే వేరుంటుంది. ఆడుతూ పడుతూ పని చేస్తుంటే అలసు సొలసే ఉండదని ఒక తెలుగు పాట కూడా ఉంటుంది, మిస్సమ్మ అనుకుంటా. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనందరికీ ఏంటంటే ఐక్యమత్య భావం కానీ, తర్వాత మన లోపల ఉన్న పేషాబాజాలు, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఏ బాంటి భేదాలు లేకుండా మనందరం కార్యక్రమంలో నిమగ్నమై ఉంటే, హృదయపూర్వకంగా నిమగ్నమై ఉంటే మన లోపల మానసిక ఆనందం కూడా, ఫీల్ గుడ్ హార్మోన్స్ కూడా పెరిగిపోతాయి. ఎందుకంటే మనం ఎప్పుడు మన ఇంట్లో కరెంటు పోయిందా అని చూడ, పక్కింట్లో కరెంటు పోయిందా అని చూస్తాము. సైకలాజికల్ డిజార్డర్స్ ఇవన్నీ మనకు, ఈ సైకలాజికల్ డిజార్డర్స్ ఇవన్నీ పోవాలి అని మన పెద్దవాళ్ళు ఇవన్నీ మహిళలకు ముఖ్యంగా కూడా ఇంట్లోనే ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో ఇప్పుడు అంటే సెల్ ఫోన్లు, చాటింగ్లు, ఈ కార్యక్రమాలు ఎక్కువనే కానీ ఇంతకుముందు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటుండే. ప్రతిదీ చేసుకునే కార్యక్రమాల్లో పాల్గొంటే మనకు ఒక బ్రాడ్ ప్రాస్పెక్టివ్ కూడా అంటే ఆలోచన కూడా పరిధి పెరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో మీరు ఇలాగే చేస్తూ అందరిని ఆహ్వానించి మీరు కూడా బార్ అసోసియేషన్కు మంచి పేరు తీసుకొని మీరు కూడా మరి ఇటీవల సినీ హీరోయిన్ సమంతపై కామెంట్స్ చేసిన మంత్రి కొండ సురేఖ వివాదం మరింత హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో అందరూ కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు. ఒక మహిళ మంత్రి అయి ఉండి మీ రాజకీయ స్వలాభం కోసం ఒక మహిళపై తప్పుడు మాటలు సరికాదు అని సురేఖని దుమ్మెట్టి పోస్తున్నారు. అదే కోణంలో తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు ఏకే పాల్ కొండ సురేఖ మాటలపై ఆయన స్పందించి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రాహుల్ గాంధీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేదా లీగల్ గా ముందుకెళ్తామని హెచ్చరించారు. ఎంత హ్యూమిలియేషన్, సమంతకి ఎంత డిస్ట్రెస్. ఇదే అమెరికాలో అయితే 8,000 కోట్లు $1 బిలియన్ చిన్న యాక్సిడెంట్ జరిగితే $1 బిలియన్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్, డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. ఒక 72 గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి, లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి. తద్వారా ఏమవుద్ది, 50% ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం. మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి. కనుక చాలా సెక్షన్స్ ప్రకారం డిఫమేషనే కాదు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు, చాలా సెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. 72 గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి. 2 సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.